నమస్తే. మీ పేరు? శంకర్. మీరు రైతేనా? రైతు. రైతు. ఎంత ఉంది పొలం? వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం. ఎంత ఉంది పొలం? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఇప్పుడు రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడుతుంది. ఏది ఇప్పుడు మన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు పడ్డది. ఎన్నిసార్లు పడ్డది? ఎన్నిసార్లు ఇప్పుడు వచ్చి 3 నెలలు 100 రోజులు అవుతుంది. 3 నెలలకు రైతు బంధు అయితే పడ్డది. ఎట్లా ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన సీఎం? ఇక మన టీఆర్ఎస్ అనేది మేలే ఉంది. బాగుంది ప్రభుత్వం. ఇప్పుడు 100% బాగుంది, మంచిగా ఉంది. అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు 2 లక్షలు. అవును. ఆగస్టు 15 వరకు. ఎట్లా మరి చేస్తారా? చేస్తారంటే చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది రాబోయే రోజులలో కూడా. అట్లా ఇప్పుడు రైతు బంధు పడ్డది, రుణమాఫీ కూడా చేస్తాడన్నట్టు. రుణమాఫీ అయితే రైతులు 100% సపోర్ట్ ఇస్తారు. ఏ గవర్నమెంట్ కానీ మన అన్న ఇప్పుడు పాలించే గవర్నమెంట్ అది కాబట్టి గవర్నమెంట్ ఇంకా ప్రభుత్వం ఇంకా రైతులకు ఏమన్నా ఇవ్వాలా గవర్నమెంట్? ఇంకా రైతులకు ఇప్పుడు కరెంట్ ఇస్తుందా? వాటర్, నీళ్ళు. ఇప్పుడు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా మీకు వస్తుందా కరెంటు? అంటే జీరో బిల్ వస్తుంది. ఇప్పుడు ఏం లేదా, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు May 13 పోలింగ్ ఉన్నది. ఇప్పుడు మన కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, బీజేపీ నుండి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్, ఈ 3 పార్టీల నుండి 3 అభ్యర్థులు నిలబడతారు. మరి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ నిజామాబాద్ పార్లమెంటు ముఖ్యంగా జగిత్యాల కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది? ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే మనకు ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళు మనకు మేలు జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ మన స్టేట్లో. అవును. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అభ్యర్థి. జీవన్ రెడ్డి గారు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా? 100% జరుగుతుంది. ఎంపీగా గెలిస్తే. ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసిండు జీవన్ రెడ్డి. అప్పుడు ఏమైనా అభివృద్ధి చేసిండా జగిత్యాల అభివృద్ధి? అంటే మనకు రివర్స్ గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ ఉండే. కాంగ్రెస్ చేసిండు మంత్రి. కాంగ్రెస్ చేసిండు. అప్పుడు అభివృద్ధి చేసిండా జీవన్ రెడ్డి గారు? ఏం అభివృద్ధి చేసిండు? రోడ్లు వేసిండు. అప్పుడు రవాణా శాఖ రోడ్డు చేసిండు. అవును, ఆర్ఎన్బి మినిస్టర్ ఉండే. అవును, అప్పుడు అవి చేసినాయి మనకు గుర్తు ఎక్కువ. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేస్తాడా? ఎంపీగా గెలవాలని అందరికీ ఉన్నది కోరిక. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు మన పార్లమెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఇండియా కూటమి వస్తుంది. ఇండియా కూటమి వస్తే జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి అవుతాడు, వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఇప్పుడు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? వ్యవసాయ శాఖ మంత్రి అయితే మనకు ఇంకా మేలు జరుగుతుంది. అనుకున్న పనులైనా, ఏమైనా వాటర్ అయినా, కరెంట్ అయినా, సబ్సిడీలు అయినా. అంటే మన ప్రాంతవాసి జీవన్ రెడ్డి కాబట్టి అది కావాలని అందరికీ కోరిక ఉంది. ఇంకా జీవన్ రెడ్డి ఏమేమి చేసిండు చెప్పండి? జీవన్ రెడ్డి చేసిన పనులు అయితే మనకు ఇక్కడ చేసిండు. ఒకప్పుడు చేసిన కానీ ఇప్పుడు ఆయన చేతుల గవర్నమెంట్ అయినప్పుడు చేసిన నోటి మాట వరకు ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్సీ ఉండే, గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉండే. అవును. అదే ప్రజలకైతే 100% పనిచేస్తాడు.